ఇంకో ఆశ్చర్య కాబోతుందా? సో గైస్ ఫైనల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర సినిమా ఇప్పుడే చూసొచ్చా. సినిమా చూసినప్పుడు ఎండింగ్ ఆఫ్ మినిట్ వరకు కూడా నా యొక్క ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాకి సీక్వెల్ అవసరమా, అసలు కొట్టాల శివ గారు ఏముందని సీక్వెల్ ప్లాన్ చేశారు అన్నది నాకైతే అసలు అర్థం కాలేదు. మరి సినిమాలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్లు ఏంటి అండ్ మేజర్ బాక్లు ఏంటి అన్నది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ అన్ ఆడియన్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్, డాన్స్ అంటే ప్రతిది కూడా నాకు చాలా బాగా ఇష్టం. అయితే ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రాణం పెట్టి మరి పెంచేసినట్టున్నారు. సినిమాలో కొట్టాల శివ గారి ప్రాపర్ కంటెంట్ లేకపోయినా, స్టోరీ లేకపోయినా ఎన్టీఆర్ గారి పరంగా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే చాలా బెస్ట్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకన్నా ఒకసారి మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. ఓల్డ్ మూవీలో అనిరుద్ధ్ గారి బీజం కూడా ఇచ్చి పడేశారనే చెప్పుకోవచ్చు. దూకే ధైర్యం జాగ్రత్త అన్నప్పుడు థియేటర్ లో ఎవ్వరు కూడా కూర్చొని లేరనే చెప్పుకోవచ్చు. అండ్ చుట్టమల్లే సాంగ్ ప్రొడక్షన్ ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ షార్క్ సీన్ నేచురల్ గా అనిపించింది. అండ్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఎన్టీఆర్ గారి మీద ఇచ్చే ఎలివేషన్స్ యొక్క డైలాగ్స్ అన్నవి ఒక్కొక్కటి కూడా ఒక్కో డైమండ్ అని చెప్పుకోవచ్చు. సినిమా చివరిలో సముద్ర పాలలు వర యొక్క పారాణిలో మారిందని ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పటికీ మైండ్ లో నుంచి పోవట్లేదు. ప్రకాష్ రాజ్ గారికి కేజీఎఫ్ సినిమా లాగా ది బెస్ట్ ఎలివేషన్స్ ఇచ్చే క్యారెక్టర్ దొరికిందనే చెప్పుకోవచ్చు. అండ్ సినిమా విఎఫ్ఎక్స్ లో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ నాకు మాత్రం ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది. సినిమా మొదలైన ఫస్ట్ 10 నిమిషాల సీన్ తప్ప మిగతావంతా కూడా సముద్రపు తీరాల్లోనే జరుగుతుంటాయి. అలానే సినిమా మొదలైన ఫస్ట్ 10 to 20 మినిట్స్ వరకు అంటే ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఇచ్చే వరకు కూడా కొంచెం బోరింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి ఎంట్రీ వస్తుందో అప్పటి నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కూడా తిరిగి చూడవసరం లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే సినిమా పక్కా హిట్ అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే కొడుకు క్యారెక్టర్ ఎంట్రీ అవుతుందో ఇంకా అప్పటి నుంచి అక్కడక్కడ బోర్ కొడుతూనే ఉంటది. ఆ బోర్ కొడుతుందనే ఏమో గెటప్ శ్రీనుని పెట్టి అక్కడక్కడ జోక్స్ ని పండించడానికి ట్రై చేశారు. కానీ నాకైతే అంతగా మెప్పించలేకపోయిందనే చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నాది గ్యారంటీ. ఇప్పుడు సినిమాలో ఉన్న లోపల కోసం మాట్లాడుకుంటే అసలు జాన్వీ కపూర్ గారిని సినిమాలో ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. గట్టిగా మాట్లాడుకుంటే రన్ టైం అనేది 5 మినిట్స్ కూడా ఉండదు. సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ లో పర్లేదు అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో తన డబ్బింగ్ అండ్ యాక్టింగ్, లుక్స్ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు. అండ్ ఒక సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా మనం ఓన్ చేసుకొని క్యారెక్టర్ అస్సలు మర్చిపోయేలా ఉండకూడదు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ అక్కడక్కడ సైఫ్ అలీ ఖాన్ గారు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ తప్ప, ఈ 3 క్యారెక్టర్స్ తప్ప ఇంకే క్యారెక్టర్ తో కూడా మనం అంతగా ఇంటరాక్ట్ అయ్యేటట్టే అస్సలు ఉండదు. మరి చూడాలి ఈ సినిమాతో ఎన్టీఆర్ అన్న రాజమౌళి గారి మీతో బ్రేక్ చేస్తాడా లేదా అన్నది. ప్రెజెంట్ కి అయితే ఫస్ట్ డే మూవీ వచ్చేసి కొంచెం మిక్స్డ్ టాక్ తోనే రన్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ సినిమా గాను 10 కి 8.2 రేటింగ్ ఇస్తా. మరి మీరు సినిమా చూస్తుంటే ఎలా అనిపించింది అండ్ 10 కి ఎంత రేటింగ్ ఇస్తారా అన్నది కామెంట్ లో మాత్రం షేర్ చేసుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.